పిఠాపురంలో వర్మకు భవిష్యత్తు ఇక లేనట్టేనా? నమస్కారం ఫ్రెండ్స్. పిఠాపురం రాజకీయాలు ఇప్పుడు ఒక సైలెంట్ ఎమోషనల్ డ్రామా నడుస్తోందా? ఒక నాయకుడు పార్టీ కోసం జీవితాన్ని పెట్టి పనిచేస్తే చివరకు దక్కేది ఇదేనా? పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మ ఇప్పుడు పూర్తిగా రాజకీయంగా ఒంటరి వాడైపోయారా? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఒకప్పుడు పిఠాపురం అంటే వర్మ అంటే తెలుగుదేశం పార్టీ అన్న స్థాయిలో పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అదే వర్మను పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు వర్మ తప్పు చేశారా, లేక రాజకీయ సమీకరణాల్లో బలైపోయారా? పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత పిఠాపురం రాజకీయాలు నిజంగా ఏం జరిగింది? చంద్రబాబు ఎందుకు వర్మను పూర్తిగా సైడ్ చేశారు? ఇది కేవలం ఒక నాయకుడు అవమానమా, లేక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ప్రమాద సంకేతమా? ఈ రోజు వీడియోలో పూర్తిగా డీప్ గా పొలిటికల్ అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, రాజకీయాల్లో గెలిచిన వాళ్ళ కథలు అందరూ చెబుతారు, కానీ త్యాగం చేసిన వాళ్ళ కథలు చాలా అరుదుగా బయటకు వస్తాయి. ఇప్పుడు పిఠాపురం వర్మ కథ కూడా అలాంటిదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చాలా దారుణంగా మారింది. చాలా నియోజకవర్గాల్లో పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. కేడర్ డీలా పడిపోయింది. నాయకులు పార్టీలు మారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో కూడా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీని కాపాడిన వ్యక్తిగా వర్మ పేరు వినిపించింది. ఫ్రెండ్స్, ఒక పార్టీ అధికారంలోకి లేకపోయినప్పుడు ఆ పార్టీని నిలబెట్టడం చాలా కష్టం. డబ్బు ఉండదు, అధికార బలం ఉండదు, కేసులు, ఒత్తిళ్లు, రాజకీయ దాడులు ఉంటాయి. ఇలాంటి సమయంలో కార్యకర్తలను ఒకే తాటిపై ఉంచడం చిన్న విషయం కాదు. కానీ వర్మ ఆ పని చేశారని చాలా మంది చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు పార్టీ జెండాను కింద పడనివ్వకుండా కాపాడన్న అభిప్రాయం స్థానిక క్యాడర్లో బలంగా ఉంది. అందుకే 2024 ఎన్నికల్లో పిఠాపురం టికెట్ వర్మకే ఖాయమని అందరూ భావించారు. ఎందుకంటే గ్రౌండ్ లో పనిచేసింది ఆయనే, కేడర్ను నిలబెట్టింది ఆయనే, స్థానికంగా బలమైన నాయకుడు కూడా ఆయనే. కానీ ఫ్రెండ్స్, రాజకీయాల్లో చివరి నిమిషంలో సమీకరణాలు మారిపోతాయి. అదే ఇప్పుడు వర్మ జీవితంలో కూడా జరిగింది. పొత్తుల రాజకీయాలు వచ్చాయి. జనసేన మరియు తెలుగుదేశం కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడే పిఠాపురం సీట్ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడి సామాజిక సమీకరణాలు, కాపు ఓట్ బ్యాంక్, పవన్ ఇమేజ్ ఇవన్నీ కలిపి పిఠాపురాన్ని కీలక నియోజకవర్గంగా మార్చాయి. ఇక్కడే వర్మ రాజకీయ జీవితం మలుపు తిరిగిందని చాలా మంది చెబుతున్నారు. ఫ్రెండ్స్, వర్మను అప్పట్లో ఎలా ఒప్పించారు అన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చ. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారంలో అప్పట్లో బలంగా వినిపించింది. పార్టీ భవిష్యత్తు కోసం త్యాగం చేయాలని కోరారట. వర్మ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి వెనక్కి తగ్గారట. ఆ సమయంలో వర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. చాలా మంది కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే స్థానికంగా కష్టపడ్డ నాయకుడికి చివరి నిమిషంలో ఇలా జరగడం చాలా మందికి బాధ కలిగించింది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ట్విస్ట్ ఎన్నికల తర్వాత మొదలైంది. పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం రాష్ట్ర వ్యాప్తంగా సింబాలిక్ నియోజకవర్గంగా మారింది. అక్కడి నుంచి జనసేన ప్రభావం మరింత పెరిగింది. అదే సమయంలో వర్మ మాత్రం పూర్తిగా సైడ్ లైన్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించారు, కానీ అది జరగలేదు. అక్కడి నుంచి వర్మ అసంతృప్తి మొదలైందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మరో కీలక అంశం ఉంది. పిఠాపురంలో ఇప్పుడు 2 పవర్ సెంటర్లు ఉండకూడదన్న ఆలోచన జనసేనలో ఉందన్న ప్రచారం చాలా కాలంగా వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజకవర్గంలో మరో బలమైన స్థానిక నాయకుడు ఉండడం భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెడుతుందన్న భావన కొందరిలో ఉందట. ఇదే కారణంగా వర్మను క్రమంగా పక్కకు నెట్టారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా నాగబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదం అయ్యాయి. వర్మను ఉద్దేశించి చులకనగా మాట్లాడారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో తెలుగుదేశం క్యాడర్ లో కూడా అసంతృప్తి పెరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన మరింత సంచలనం సృష్టించింది. వర్మను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించడం ఇది సాధారణ నిర్ణయం కాదు. ఎందుకంటే ఒక నాయకుడిని క్రమంగా పూర్తిగా సైడ్ చేయడానికి తీసుకున్న రాజకీయ నిర్ణయంగా చాలా మంది చూస్తున్నారు. అదే సమయంలో పార్టీ ప్రత్యేక కమిటీకి బాధ్యతలు అప్పగించడం కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అంటే ఇకపై పిఠాపురంలో వర్మ పాత్ర చాలా పరిమితం అవుతుందన్న చర్చ కూడా మొదలైంది. ఫ్రెండ్స్, ఇక్కడ అత్యంత భావోద్వేగ అంశం ఏమిటంటే వర్మ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాడంటూ కన్నీళ్లు పెట్టుకోవడం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది కార్యకర్తలు వర్మకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి చివరికి దక్కింది అవమానమేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇంకో రాజకీయ కోణం కూడా ఉంది. వర్మ ఇప్పుడు ఏం చేస్తారు? ఇతర పార్టీలకు వెళ్లే అవకాశం ఉందా, లేక పూర్తిగా రాజకీయంగా నిశ్శబ్దంగా మారిపోతారా? చాలా మంది విశ్లేషకులు చెబుతున్న ప్రకారం వర్మ చాలా కాలం తెలుగుదేశం పార్టీతో భావోద్వేగంగా అనుబంధం కలిగిన నాయకుడు. అందుకే వెంటనే పార్టీ మారే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. కానీ స్థానిక క్యాడర్ మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉందన్న ప్రచారం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే అక్కడ ఇప్పుడు జనసేన ప్రభావం పూర్తిగా పెరిగింది.
స్థానిక తెలుగుదేశం నాయకులు క్రమంగా బలహీనపడుతున్నారన్న భావన కూడా కొందరిలో ఉంది. ఇది భవిష్యత్తులో కూటమి రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా తెలుగుదేశం కేడర్లో ఇప్పుడు ఒక మానసిక అసంతృప్తి పెరుగుతోందట. పార్టీ కోసం కష్టపడితే చివరికి త్యాగం చేయాల్సి వస్తుందన్న భావనలో కొందరు కనిపిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, రాజకీయాలు అధిష్టానాలు పెద్ద సమీకరణాలు చూస్తాయి, గెలుపు కోసం వ్యూహాలు రచిస్తాయి. కానీ గ్రౌండ్ లో పనిచేసే కార్యకర్తలకు భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పిఠాపురం వ్యవహారం అదే విషయాన్ని మరోసారి బయటపెట్టిందని చాలా మంది చెబుతున్నారు. మరి వర్మ రాజకీయ భవిష్యత్తు నిజంగా ముగిసిపోయిందా, లేక ఆయన మళ్ళీ బలంగా రీఎంట్రీ ఇస్తారా? పిఠాపురం రాజకీయాల్లో ఇంకా ఎలాంటి ట్విస్టులు జరగబోతున్నాయి, అది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? వర్మకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా, లేక పార్టీ నిర్ణయం సరైందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి డీప్ పొలిటికల్ అనాలిసిస్ వీడియోలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రత్యేక కథనాలు, కూటమి రాజకీయాల విశ్లేషణలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.